భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. బిట్రగుంట శ్రీనివాసరావు అనే వ్యక్తి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పరచుకుని ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళ నుంచి సుమారు 35 లక్షలు తీసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగం రాకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని పలుమార్లు అడిగినా మహిళను విజయవాడకు రావాలని చెప్పి పత్రాలు తీసుకున్నాడని ఆమె చెప్పారు. తర్వాత నేను మామూలుగా మాటలతోనే తనకి దగ్గర అయ్యాను. మేము దిగిన ఫొటోస్ వీడియోస్ అవి ఉన్నాయి. అయితే నాన్నగారికి ఇట్లా హెల్ప్ చేస్తానని చెప్పి నా దగ్గర కొంతగా అమౌంట్ తీసుకున్నాడు. అట్లా చేతి నుంచి నేను 22 lakhs గోల్డ్ పెట్టి మా అమ్మగారికి ఇచ్చాను. నేను ఫోన్పే ద్వారాగా 8,30,30,000 ఇచ్చాను. అడిగినప్పుడల్లా నువ్వు మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. ఆ భయంతో నేను ఇంట్లో కూడా చెప్పలేదు. అయితే మా అన్నయ్య గారు ఇట్లా అవసరం నిమిత్తం నేను డబ్బుల కోసం అడుగుతున్నాడు అని అడిగితే నేను ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. నా చేతికి అమౌంట్ 1 రూపాయి కూడా ఇవ్వలేదు. వాళ్ళ ఆవిడకి కూడా తెలుసు. అయితే నన్ను అన్నయ్య గారు ఇట్లా గట్టి పట్టారు, పెట్రోల్ బంక్ పెట్టుకుంటున్నారు, ఇట్లా కావాలంటున్నారంటే విజయవాడ రా అన్నాడు. విజయవాడ వెళ్ళాను. హైదరాబాద్ రా అన్నాడు. హైదరాబాద్ రాలేదు. ఏంటి రాలేదంటే నేను ఇస్తాను, మా ఊళ్ళు వచ్చారు, నువ్వు అక్కడ వెళ్ళి ఉండండి నమ్మకంగా నేను వెళ్ళాను. అయితే ఏం చేశారంటే వాళ్ళు నన్ను అక్కడ ఉంచారు. 12-13 రోజుల దాకా ఆడే ఉంచారు, రూమ్ లో ఉంచారు. కార్లో తిప్పించి నన్ను ఫోన్ మాట్లాడిచ్చారు. అయితే నేను అప్పటికి అడుగుతూనే ఉన్నా, ఏంటి పరిస్థితి ఏంది, నాకు భయం వేస్తుంది ఏంటంటే అప్పుడు చెప్పారు వాళ్ళు, మీ అమ్మగారు చనిపోయారంటే. మా అమ్మగారు చనిపోవడం ఏంటంటే అప్పుడు మా హస్బెండ్కి కాల్ చేశాను. అప్పటికి నేను నమ్మలేదు. అయితే మా హస్బెండ్ కాల్ చేస్తే అది నిజమే అని అంటే అప్పటికి మా అన్నయ్యకి కాల్ చేశాను. అప్పటికి నేను వాళ్ళని బతిలాడాను. వాళ్ళు నన్ను కొట్టారు, రూమ్ లో ఉంచారు. అయితే కార్లో తిప్పుకుంటూ మాట్లాడుతున్నారు, నన్ను ఎంత బతిలాడినా పంపించలేదు. అయితే లాస్ట్ 13 రోజుల తర్వాత అప్పటికి భద్రాచలం జిల్లా అధ్యక్షురాలైన మేకలత ఇంటికి పంపించారు. మేకలత ఇంటికి పంపించిన తర్వాత నేను చెప్పినట్టు నువ్వు చేయాలని వాళ్ళు మా అన్నయ్య మీద మా వదిన మీద ఇట్లా వాళ్ళు బంగారం తీసుకెళ్ళి బంగారం కోసం నిన్ను కొట్టారు అని కేసు పెడితేనే నీకు అన్ని ఇస్తానని నన్ను బెదిరిస్తే అప్పుడు నేను ఆ రకంగా వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు నాకు న్యాయం ఏంటంటే, ఇప్పుడు నేను ఎవరికి డబ్బులు నేను 1 రూపాయి తెలియదు. నేను ఎవరికి డబ్బులు ఇచ్చింది చెప్తున్నాను. అతను పిలిపియండి, నేను మాట్లాడతానని ఎస్ఐ గారికి చెప్పాను. ఫస్ట్ ఇలా పెట్టావని ఎస్ఐ గారు అడిగారు. అడిగితే అతను బ్లాక్మెయిల్ చేయబట్టి నేను అట్లా పెట్టాను. కానీ వాస్తవంగా అది నిజం. అన్నయ్య నన్ను కొట్టలేదు, వదిన నన్ను ఎవరు ఏమి చేయలేదు. తనతో మాట్లాడినందుకే అన్నయ్య నన్ను గద్దించాడు. అది నిజం. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, నేను ఒక చేతి నుంచి డబ్బులు ఇచ్చింది వాస్తవమే, ప్రూఫ్స్ ఉన్నాయి, ఫోన్పే ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. నాకు న్యాయం చేయండి అని నేను వచ్చాను మీ దగ్గరికి. నా చదువుకున్న కాగితాలు తన దగ్గరే ఉన్నాయి, ఏటీఎం, పాస్బుక్ అన్ని తన దగ్గరే ఉన్నాయి. బిట్రగుంట శ్రీనివాస్ ఎందుకని అడిగితే నాకు కాలేజ్ ఉంది, నేను ఆ అవసరం కోసం నేను మళ్ళీ నీకు ఇస్తానని మొత్తం తనే తీసుకున్నాడు. జాబ్ ఇప్పిస్తాను, నాకు తెలిసిన స్కూల్స్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, నీకు జాబ్ ఇప్పిస్తాను కూడా చెప్పాడు. అందువల్ల నేను నమ్మాల్సి వచ్చింది. గట్టిగా నిలదీస్తే నువ్వు మాట్లాడిన రికార్డ్స్ ఉన్నాయి, నాతో కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయి అని నన్ను భయపెట్టడం వల్ల నేను డబ్బులు ఇవ్వడం అట్లా సరే. ఆయన కొత్తగూడెం LIC ఆఫీస్లో చేస్తాడు. 2 సంవత్సరాలు 2024.